హలో నమస్తే, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. సుప్రసిద్ధ రచయిత జెఫ్రీ ఆర్చర్ రచించిన కూ అనే కథని 2 భాగాలుగా మనం వినబోతున్నాం. నైజీరియా రాజధాని లాగోస్లో ఒక ప్రైవేట్ జెట్ నుండి ప్రెజినో సిఇఓ మరియు చైర్మన్ అయిన ఎడ్వర్డో డి సిల్వేనియా దిగారు. ఆయన బ్రెజిల్లో పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత. నైజీరియా ప్రెసిడెంట్ పిలుపు మేరకు వచ్చారు. ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి కల్నల్ ఉస్మాన్ వచ్చారు ఆహ్వానించడానికి. మెర్సిడెస్ బెంజ్ డ్రైవరు ఆహ్వానిస్తూ, మీకు మంచి ఒప్పందం కలుగుగాక అన్నాడు. దానిని పట్టించుకోకుండా కారులో కూర్చున్నాడు ఎడ్వర్డో. ఎయిర్పోర్ట్ దాటుతుండగా ఎడ్వర్డో చూపు బ్రిటిష్ ఎయిర్లైన్స్లో దిగిన ప్రయాణికుల్లో ఒకతని మీద పడింది. ప్రెసిడెంట్ ఆఫీస్కి బెంజ్ పరిగెత్తింది. కొత్త రాజధాని అబూజాని కట్టివ్వడానికి కాంట్రాక్ట్ గురించి ప్రెసిడెంట్తో మాట్లాడారు ఎడ్వర్డో. 4 రోజులు అక్కడే ఉండి మిగిలిన మంత్రులను, అధికారులను కలవాలని నిర్ణయం జరిగింది. పెద్ద 7 స్టార్ హోటల్ ప్యాలెస్లో 6వ అంతస్తు మొత్తం ఎడ్వర్డో టీం కోసం కేటాయించారు. లిఫ్ట్ ఎక్కుతుండగా ఎక్కడి నుంచో ఒక వ్యక్తి దూసుకు వచ్చి ఎక్కాడు. ఎవరతను? ఎయిర్పోర్ట్లో ఎడ్వర్డో దృష్టిలో పడిన వ్యక్తేవాడు. బ్రెజిల్లో ఇతడికి కూడా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఎడ్వర్డోది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్న ఒక వ్యాపార కుటుంబం. 6 అన్నదమ్ములు ఆయన కనుసన్నల్లో ఉంటారు. అతని దుస్తులు, అలవాట్లు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. 2వ వ్యక్తి మాన్యువల్ రాడ్రిక్స్. తనకు తానే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్థాపించి ఈ స్థాయికి వచ్చినవాడు. అతని బట్టలు చాలా సాధారణంగా ఉంటాయి. ఒక టీషర్టు, జీన్స్ ప్యాంటు, చెరిగిన జుట్టు, నోట్లో చూయింగము, ఒక కళ్ళజోడు, మామూలు వేషధారణ. వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. వాళ్ళిద్దరూ తమని తాము ప్రత్యర్థులుగా భావించుకుంటారు. తన సూట్లోకి వెళ్తూ రోట్రిక్స్ వచ్చిన పని గురించి కనుక్కోమన్నాడు ఎడ్వర్డో తన పిఏని. కొద్ది నిమిషాల్లో రోట్రిక్స్ పోర్టు పని మీద వచ్చాడని తెలుసుకొని ఆ డీల్ ఆపాలనుకుంటాడు ఎడ్వర్డో. ఆ రోజు ఆ మన్నాడు కన్స్ట్రక్షన్ సైట్ చూడటం, మంత్రుల్ని కలవటం వంటి పనులతో గడిచిపోయింది. 3వ రోజు ఉదయం ఎప్పటిలాగా షార్ప్గా 8:45 కల్లా ఉండే కల్నల్ ఉస్మాన్ రాలేదు. కాసేపట్లో విషయం తెలిసింది. నైజీరియా ప్రభుత్వం మీద మిలిటరీ ఆకస్మిక తిరుగుబాటు ప్రకటించిందని. అన్ని ఫోన్ కాల్స్ ఆపబడ్డాయి, విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. ఏమీ చేయటం తెలియక ఎడ్వర్డో లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. లంచ్ కావాలంటే కిందకి రమ్మని కబురొచ్చింది. ఒక కుర్చీలో వెళ్ళి కూర్చున్నాడు విసుక్కుంటూ. డైనింగ్ హాల్లో మాన్యువల్ రాడ్రిక్స్ వచ్చి పక్కన కూర్చున్నాడు. తర్వాత భాగం